విశ్వబ్రాహ్మణులకు రాజకీయంగా తగిన ప్రాధాన్యత కల్పించాలని అన్నారు విశ్వకర్మ సంఘం నేతలు. ప్రభుత్వంలో నామినేటెడ్ పదవులు ఇవ్వాలని అన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో విశ్వకర్మ సంఘం సమావేశంలో పాల్గొన్న నేతలు తమ కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రతి జిల్లా మండల కేంద్రంలో 2 ఎకరాల స్థలం కేటాయించాలని అన్నారు. 50 ఏళ్లు దాటిన ప్రతి విశ్వకర్మకు పెన్షన్ ఇవ్వాలని కోరారు విశ్వకర్మ సంఘం నేతలు. విశ్వబ్రాహ్మణ సమస్యలపై రాష్ట్రంలో విశ్వబ్రాహ్మణుల పరిస్థితి చాలా ఘోరంగా ఉన్నది కాబట్టి మా యొక్క వృత్తులన్నీ అంతరించిపోతున్నాయి. పెద్ద పెద్ద మల్టీ నేషనల్ కంపెనీలు రావడం వల్ల, బంగారు షాపులు కావచ్చు, ఫర్నిచర్ షాపులు రావడం వల్ల మా వృత్తులు నశించిపోతున్నాయి. మనోమయ త్వష్ట శిల్పి విశ్వజ్ఞ కంబరం పని, వడ్రంగం పని, తర్వాత త్వష్ట పని, శిల్పి పని, తర్వాత బంగారు పనిలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం మేము. దయచేసి రాష్ట్ర ప్రభుత్వం మాకు ఈ యొక్క మా వృత్తుల అంతరించిపోవడం వల్ల మా యొక్క ఆర్థిక పరిస్థితులు చాలా ఘోరంగా తయారవుతున్నాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం మాకు ఆదుకొని డ్వాక్రా గ్రూపుల్లాగా మాకు కూడా డబ్బులు సహాయం చేయాలి. సహకార సంఘాల ద్వారా కూడా మాకు సహాయం చేయాలని కోరుతున్నాం. అదేవిధంగా స్వర్ణకారుల విశ్వబ్రాహ్మణుల ఆత్మహత్యలు ఇంచుమించు రాష్ట్రంలో ఇప్పటివరకు 26 మంది స్వర్ణకారులు సైనేడు తిని యాసిడ్ దాగి చచ్చిపోయిన సంఘటనలు చాలా ఉన్నాయి. ఏ ప్రభుత్వమైనా విశ్వబ్రాహ్మణులకు అనగదొక్కుతున్నది. ఏ ప్రభుత్వాలు వచ్చినా ఏ ప్రభుత్వాలు పోయినా మా విశ్వబ్రాహ్మణుల మనుగడకు ఎలాంటి సహాయ సహకారం ప్రభుత్వం అందిస్తలేదు. ఇప్పుడైనా కాంగ్రెస్ ప్రభుత్వము మేనిఫెస్టోలో పెట్టిన విధంగా విశ్వబ్రాహ్మణులకు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానని మేనిఫెస్టోలో పెట్టిరు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో దానికి అనుగుణంగా ప్రభుత్వం ఈ అసెంబ్లీ సమావేశాల్లో పాలక మండలి విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తూ 1000 కోట్ల నిధులతో విశ్వబ్రాహ్మణులకు అసెంబ్లీలో ప్రకటించాలని రాష్ట్ర కమిటీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా అన్ని రాజకీయ పార్టీలు, ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, ఏ పార్టీ అయినా విశ్వబ్రాహ్మణులకు పార్టీలో కానీ నామినేట్ పోస్టులో కానీ అన్నిట్లో తగిన ప్రాధాన్యత ఇవ్వాలి. ఎందుకంటే జనాభాలో మేము కూడా అధిక భాగమే ఉన్నాం. 1% లేము, 0% లేము. 7% జనాభాలో విశ్వబ్రాహ్మణులం. 5 కులస్తులు, 5 దాయలం మేము. కాబట్టి జనాభాలో 7% విశ్వబ్రాహ్మణులు.